ఎన్టీఆర్ గారికి అయితే మంచి గ్రాండ్ ఎంట్రీ అయితే వచ్చింది బాలీవుడ్ కి అయితే. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ 30 minutes ఇండియాలో ఉండదు, తర్వాత నుంచి ఎక్కడైతే మనకు వచ్చాడో అక్కడ నుంచి కంప్లీట్ గా రుతుక్ రోషన్ కూడా డామినేట్ చేసాడు అనిపించింది. ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంటెంట్ అంతగా అయితే లేదు. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా యాక్షన్ బాక్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయి చూసుకున్నారు తప్ప కంటెంట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని యాక్షన్ లో కంప్లీట్ గా రుతుక్ రోషన్ కూడా డామినేట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా 2 కార్లు ఉన్న చొక్కా చేసుకోరండి, అవసరం ఉంటుంది. స్టోరీ అయితే రివీల్ చేయొద్దు, స్టోరీ ట్విస్ట్ లో రివీల్ చేయొద్దు. అది కాకుండా మొత్తం అంతా బాగుందన్న. ఎక్కడ కూడా ఒకరిని తగ్గించి ఒకరిని పెంచాలి ఏం లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా తీసుకెళ్లి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా, ఎందుకంటే మనకి ఎమోషన్స్ మనోడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. దాని వల్ల ఏంటంటే రుతుక్ కంప్లీట్ డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ కంప్లీట్ ఏంటంటే యాక్షన్ బాక్స్ నడిపించారు సినిమా. స్టోరీలో యాక్షన్ బాక్స్ కాకుండా యాక్షన్ బాక్స్ స్టోరీ ఏంటి విష్ణు రివీల్ చేయొద్దన్నా, విష్ణు రివీల్ చేయొద్దు. బట్ బాగుంది, తన యాక్టింగ్ వరకు బాగుంది. మా ఎన్టీఆర్ అన్నాడు డ్రాగన్ డ్రాగన్ లో 4 కలర్లు చెక్కేశాడు. మూవీ బ్లాక్ బస్టర్ అన్నా, నో ఆప్షన్. కాంబినేషన్ కాలాగర కూర్చోబెట్టాడు. కొండంత సముద్రంలో రవ్వంత కింద బ్లాక్ బస్టర్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడద్దు, ఆరాంసా వచ్చి ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆరాంసా చూడండి, సంతోషంగా వెళ్ళిపోండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. నేను చెప్తున్నా, కోట్లు పక్కన పెట్టండి, ఆ సినిమా బ్లాక్ బాస్టర్. అన్ని కోట్లు ఇన్ని కోట్లు కాదు, ఎన్టీఆర్ ఉంటా సార్. సినిమా కింద నుంచి బాంబు పెడితే పై నుంచి పేలుతుంది, అట్లున్నది సినిమా. మీ అమ్మ కూర్చున్నంత వరకు యాక్షన్ సీన్స్ కానీ ఏం కానీ అట్లనే మూవీ. ఆ డాన్స్ కానీ ఎన్టీఆర్ అనేది ఘనంగా చెప్తున్నా. కాదు జనకు కొడితే ముందు నొప్పి రావాలి. సినిమా చూసా, టికెట్ మళ్ళీ బుక్ చేసా, మళ్ళీ బుక్ చేస్తున్నా టికెట్ మళ్ళీ కొనొకటి మళ్ళీ బుక్ చేసా. కానీ నేను వెళ్ళను, మా ఫ్రెండ్ గారికి ఇస్తాను. ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా ఈ టికెట్ ఫ్రీగా. నేను బుక్ చేసుకున్న ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా ఫ్రీగా. ఎవరైనా చూడండి, నేను చూస్తా కానీ మళ్ళీ చూస్తా, మళ్ళీ నైట్ షోకి వెళ్తా, మళ్ళీ చూస్తూనే ఉంటా. ఎందుకంటే మూవీ చూడి అమ్మ జీవితంగానే అమ్మ జీవితం 2000-3000 కోట్లు వార్ 3లా 2000-3000 కోట్లు వార్ 3 వస్తుంది. అప్పుడు 2 కారు కాదు మొత్తం 4 ఎగరేద్దాం. ఇట్టుంటే 10,000 కోట్లు పైన వస్తాయి. ఎక్కువ దానికన్నా ఇంకా ఎక్కువ వస్తాయి. కాళ్ళ దించారు, ఇంకా సూపర్ ఉండి ఇటు కాళ్ళ దించే పరిస్థితి అన్నారు. కాళ్ళ ఎట్టాల్సిన ఎప్పటికీ ఎన్టీఆర్ అన్న సూపర్ ఉంది. ఇంటి కోసం కన్నా ఎన్టీఆర్ అన్న బాగుంది, బాగా సూపర్ ఉంది. కాళ్ళ ఎత్తాలి. ఏ సినిమా ఇట్లా ఉండదు. ఎన్టీఆర్ అన్న తాగుతానే, ఏదైనా సినిమా వస్తే ఎన్టీఆర్ అన్న తాగుతానే. నువ్వు ఉంటా చేస్తున్నా ఇట్టండి అలా. ఇక నుంచి సీఎం కాదు, పిఎం ఎన్టీఆర్. గుర్తుపెట్టుకోండి, పిఎం ఎన్టీఆర్, పిఎం ఎన్టీఆర్, పిఎం ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. బాలీవుడ్ కి వెళ్ళిండు, హాలీవుడ్ కూడా తొక్కి పారు తెగుతాడు. పిఎం ఎన్టీఆర్ ఇక నుంచి స్లోగాన్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. సినిమా బాలీవుడ్ అన్నారు, బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమా. యాక్చువల్ గా ఎన్టీఆర్ అనే ఎంట్రీ ఉందన్న వేరే లెవెల్, పిచ్చెక్కిపోతుంది అసలు. మామూలే లేదు ఎన్టీఆర్ అనే ఎంట్రీ మాత్రం. రితిక్ రోషన్ అని ఆల్రెడీ రితిక్ రోషన్ ని గ్రీక్ గాడ్ అంటారు. ఆయన డామినేట్ చేసేటోడు ఇప్పటివరకు ఎవరు లేరు అన్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ మొత్తం డామినేట్ చేసిన రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసి జస్ట్ హైట్ లో మాత్రమే. ప్రతి దాంట్లో డాన్స్ లో గానీ, యాక్షన్ లో గానీ, ఫైట్ లో గానీ ఎవ్రీథింగ్ బ్రో. స్క్రీన్ ప్రెసెన్స్ ఎన్టీఆర్ కి ఇచ్చినట్టు, అసలు ఎన్టీఆర్ మేక్ చేసినట్టు అసలు రితిక్ రోషన్ సరిపోడు బ్రో. అసలు చెప్పాలంటే క్లైమాక్స్ కుత్త ర్యాంప్, అసలు పిచ్చెక్కిపోతుంది అసలు.
ఫైట్ అసలు వేరే లెవెల్ భయ. అసలు ఇది మామూలుగా అసలు బాలీవుడ్ ఫైట్స్ అన్నారు, మొత్తం హాలీవుడ్ ఫైట్స్. అసలు ఈ రేంజ్ కాదు అసలు. ఎవడైనా సినిమా అర్థం కాలేదు ఇది అది కూలీ అది అన్నాడు అనుకో, ఆడికి అర్థం కానంటే వాళ్ళ దిమాగ్ లేనట్టే. ఇక రితిక్ రోషన్ అన్న కూడా ఫస్ట్ చేసిండు అన్న. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ అసలు వేరే లెవెల్. ఇండస్ట్రీ హిట్ గా దానమ్మ మొగుడు ఈ సినిమా. ఎవడు ఆపుతాడో చూద్దాం, కాలర్ ఎగరేద్దాం. ఓకే లేదు ఫ్రెండ్స్ అన్న, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎనిమిది మాత్రం లాస్ట్ లో ట్విస్ట్లు ఉంటాయి అన్న. ట్విస్ట్లు ఉంటాయి, ఇంటర్వెల్ లో ట్విస్ట్లు ఉంటాయి, అన్ని ట్విస్ట్లు ఉంటాయి. కొత్త ర్యాంప్ మూవీ మాత్రం ఇచ్చి పడేది. సరే చూద్దాం, అందరు చూడండి. లేదన్న కొత్త స్టోరీయే, బట్ ఎక్సలెంట్ ఉంది అన్న. స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం ఏకదమ్. అసలు డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎన్టీఆర్ ని ఎట్లా వాడాలో అట్లా వాడేస్తాడు. వాళ్ళిద్దరిని ఒక డెడ్లీ కాంబో, అసలు మామూలే లేదు. అందరూ కాలర్ ఎత్తుకునే సినిమా ఇది. వన్ గా ఈ సైడ్ కాదు, రెండు సైడ్లు కాలర్ ఎత్తుకునే సినిమా. ఎన్టీఆర్ ఎప్పుడే అది పట్టుకోనా. ఒక్క ముక్క చెప్తున్నా, నార్త్ డైరెక్టర్ సైలెంట్ గా వచ్చి ఇటు పట్టుకు వెళ్ళిపోతారు. అలాగే ఈ వాటిని అలా ఇటు పట్టుకు వెళ్ళిపోయారు. దాని తగ్గట్టుగా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మట్టికి ఏ మాత్రం తగ్గలేదు. సినిమాకి తగ్గట్టుగా బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ వీకెండ్ కలెక్షన్ 1000 కోట్లు. దీంతో పాటు పోటీగా కూలీ వచ్చింది కదా అన్న చెప్పండి అన్న, నేను ఎలా మాట్లాడలేనన్న. ఎవరి సినిమా ఆల్దే, ఎవరి బొమ్మ ఆల్దే, ఎవరి కష్టం ఆల్దే. అది అంతే, ఒకటే మాట. సినిమా మట్టికి బాగుంది. ఈ అంతే, కూలీయే, వారు వాటువే. ఎవరి సినిమా ఆల్దే, ఎవరి కష్టం ఆల్దే. ఈ సినిమా మట్టికి ఖచ్చితంగా ఈ వారంలో 1000 కోట్లు పక్కా కొడుతుంది. అది అన్ని లాంగ్వేజెస్ లో ఫస్ట్ అయినా ఇంచుమించు 100 కోట్లు కొడుతుంది ఈ ఒక్కరోజు. అది అన్ని లాంగ్వేజెస్. కూలీ హిట్ కొట్టాలంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో పెద్ద పెద్ద టాప్ హీరోస్ వేసుకొని రావాలి. మా అన్న కాలర్ ఉన్న సెట్ వేసుకొని వచ్చి కొడతాడు, అన్న డామినేషన్. ఒక్క మొక్క చెప్తాను పవర్ స్టార్ ఫ్యాన్ గా, ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అంతే. వాటు బీభత్సం అంతే. ఎలా ఉందో చెప్పండి.